ఎవలెన్ని చెప్పినా ఎంత బద్నాం చేసి బట్టగాల్చి మీదేసినా మా షెయి పార్టీ చేతుల్నే మళ్ళా పవర్ అని ఓ దిక్కు స్పీచ్లు దంచుకుంటేనే ఇంకో దిక్కు ప్రతిపక్షం లీడర్లు పబ్లిక్లకు వస్తే పర్షాన్ అయితుర్రు పవర్లున్న పాటోళ్ళు. కిలోమీటర్లు ర్యాలీలు తీసి భారీ బహిరంగ సభలు కూడా కాదు, మళ్ళా ఉట్టిగా పార్టీ లీడర్లం టీమ్స్ దాకా పోయొస్తామంటే కూడా ఇగో ఇట్లా హౌస్ అరెస్ట్లు చేయబట్టిరు చూడుండ్రి. బయటికొచ్చి బాజాప్తా సర్కార్ మీద కొట్లాడి పనితనాన్ని ప్రశ్నిస్తేనే కాదు, బయటికి రాకముందే అంగేసుకొని ఆకిలి కూడా దాటకముందే హౌస్ అరెస్టులనంటే ఏం చెప్పుడిగా ఏం కథ. సనత్ నగర్ టిమ్స్ దవాఖానకు పోతామని బీఆర్ఎస్ పిలిపించింది కదా, కార్ పార్టీ లీడర్లు ఎవరింటికి వాళ్ళ కార్లలో చాలేదాము అనుకోగానే పోలీసులు హౌస్ అరెస్ట్ అనుకుంటే రప్పున రంగం మీద దిగారు. మాజీ మంత్రి హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని ఇట్లా అందరి ఇంటికాడికి వచ్చి ఎవ్వరు గల్మ దాటకుండా గట్టి కావాలి కాసిరు. మీరు పోవద్దు సార్ అనుకుంటా హరీష్ రావుకి పోలీసులు అడ్డం చెప్పిన ఆగకుండా ఆకిట్లకు వచ్చి కారెక్కిండు. కాదు ఇప్పుడు ఏమైతుంది దవాఖానా పోతే ఎందుకు ఆపుతురు అనుకుంటా కాకిలతో గట్టిగానే కయ్యం పెట్టుకున్నాడు హరీష్ రావు. నేను ఏమంటున్నాను భాయ్ సాబ్, నీకు హాస్పిటల్ పోవద్దు, ఓకే నా ఎంబడి రా పెళ్లికి తీసుకుపోను. హాస్పిటల్కి వద్దాను కదా, పెళ్లికి పోవడానికి నీకేం వచ్చింది? నా ఎంబడి రా, నేను హాస్పిటల్ పోతే ఆపు, నన్ను పెళ్లికి పోతా పోయి పెళ్లికి పోవడానికి నా ఎంబడ కూర్చో, నా ఎంబడ కూర్చో. దవాఖాన పోతే మీకు భయం అయింది మీ గవర్నమెంట్ కు, రేవంత్ రెడ్డికి. దవాఖాన పోను, బండ్లో కూర్చో. ఆడికి పోతే దవాఖానలు అంతా డొల్లతనం బయటపడుతుంది, వీళ్ళ లంగతనం అంతా బయటపడుతుంది అని పోనిస్తలేరు. పోని మరి దవాఖాన పోను, భవన్ పోతా, తెలంగాణ భవన్ పోయి. టిమ్స్ కట్టింది నేనే అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కదా, మరి పోయి చూసి వస్తానంటే హౌస్ అరెస్టులు ఎందుకు, అంత భయం ఎందుకు? ఏడ సర్కార్ పనితనం పబ్లిక్ తెలిసిపోతుందో, ఏ తీర్లు అబద్ధాలు చెప్తున్నారో బయటపడిపోతుందో అని ఇదంతా అని అనుకుంటూ అరుచుకున్నాడు హరీష్ రావు. కదిలి బయటికి రాకుండా పోలీసులనే కావలి పెట్టి నిర్బంధాలతో నిజాలు తెలియకుండా ప్రతిపక్షాల కుతిక నొక్కాలని చూస్తారా అనుకుంటా ఫైర్ అయ్యిండు. ఆయన అంటే అన్నారంటారు కానీ ఇటుకా వేరిసి ఇగురంతో కట్టింది మేమే అని పబ్లిక్లో ప్రచారం చేసుకుంటున్న సీఎం సార్కు ప్రతిపక్షాలు వచ్చి మరి చూసిపోతామని అంటే ఇంత భయం ఎందుకు? దావకాలు అయితే లొల్లి చేయరు కదా, కట్టిన దాన్ని కూలగొడతామనలే కదా. కార్ పార్టీ కన్వాలు వేసుకొని అట్లా పోయి చూస్తామని అంటేనే కాలు బయట పెట్టనీయలేదంటే మీకు ఏ రేంజ్లో బుగులవుతుందో కుల్లా కళ్ళ గట్టినట్టు తెలిసిపోతుంది అనుకుంటా గుస్సా అవుతారు గులాబీ కార్యకర్తలు. మరి పంచాయతీ మీద పవర్లు ఉన్న పార్టీలు బయటకు వచ్చి ఆయన తన టిమ్స్లో కూడా చేతబడులు చేస్తారని ఇంటికానే ఆపిన మనకి ఇట్లా మాట్లాడతారేమో చూడాలిగా. ఢిల్లీ బీజేపీ నాయకులకు తెలంగాణ లీడర్ల మీద నమ్మకం లేకుండా పోతున్నదా? 2028లో జరగబోయే ఎన్నికలలో బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదనుకుంటున్నారా? లేకుంటే తెలంగాణలో స్ట్రాంగ్ లీడర్ లేడనుకుంటున్నారా? ఏం జరుగుతుంది తెలంగాణ బీజేపీ పార్టీలా? ఎందుకు కేంద్ర కార్యవర్గంలకు ఒక్క లీడర్ను కూడా తీసుకోలేదు అనే ముచ్చట్లే పెడుతున్నారు కరుడు గట్టిన కాషాయం పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఇట్లా జరుగుతున్నదో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్తున్నాడు, ఓసారి నుండి. కానీ తెలంగాణ నుంచి ఒక్క కూడా పేరుని వాళ్ళు ఇంక్లూడ్ చేయలేదంటే మన తెలంగాణ పెద్ద నాయకులు ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ రాజకీయం ప్రతిసారి కంప్లైంట్ ఢిల్లీకి వెళ్ళాలి, కంప్లైంట్ ఇవ్వాలి. ఈ పెద్ద నాయకులు కూడా అరే తెలంగాణ మన బీజేపీ అధికారులు మారరు, అందుకోసం వేరేకి అవకాశం ఇద్దామని ఆ విధంగా ఆ యాంగిల్లో వెళ్ళినారని నేను అనుకుంటున్నాను. అగో అట్లున్నదట తెలంగాణ బీజేపీ లీడర్ల తీరు. గిచ్చి కయాలు పెట్టుకునుడు, గ్రూప్ రాజకీయాలు చేసుడు, అందరికంటే గొప్ప నేనే అనుకునుడు, ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు రాజకీయాలు చేసుడు, ఒకరి మీద ఇంకొకరు బురద జల్లుకునుడు, మీటింగులు పెట్టి తిట్టుకునుడు, సోషల్ మీడియాలో గిట్టని సొంత పార్టీ లీడర్ల మీద ట్రోలింగులు చేసుడు, ఎన్నికల సొంత పార్టీ లీడర్ల పతార పాడు చేస్తేందుకు ఓట్లు పడకుండా చూసుడు, పుల్లలు పెట్టుడు, అగ్గిరాజేసి అంటు పెట్టుడు ఇక్కడే చేసుకుంటా. అంటే గాలి మోటార్ ఎక్కి ఢిల్లీకి పోయి గిల్లి కజ్జాల ముచ్చట జాతీయ లీడర్ల చెవుల నుంచి రక్తాలు గారితట్టు చెప్పుడు, సెంటర్ లీడర్లకు చికాకు తెప్పించి ఆఖరికి సీదరించుకునేటట్టు చేసిరు కదా అనుకొచ్చిండు ఎమ్మెల్యే రాజాసింగ్ సారు. అందుకే మిమ్మల్ని జాతీయ కార్యవర్గాలకు తీసుకుంటే ఎక్కడ లేనిపోని గ్రూపులు పెట్టి అక్కడ కూడా లొల్లులు పుట్టిస్తారో అని నేషనల్ పార్టీ ఆలోచన చేసింది. అందుకే ఒక్కలను కూడా దగ్గర తీయలేదన్నట్టు చెప్తున్నాడు రాజాసింగ్. ఒకవేళ అదే నిజమైతే ఇప్పటికైనా బీజేపీ పార్టీ లీడర్లు ఆలోచన చేయవలసిందే. 2028లో తెలంగాణలో కమలం విరబూయాలి, వికసించాలి అంటే కలిసిమెలిసి పనిచేయాలి. బీజేపీని అధికారంలోకి తెచ్చి అప్పుడు మాట్లాడాలి. తెలంగాణ లీడర్లను తక్కువ చూపు చూసిన సెంటర్ లీడర్లకు కనువిప్పు కలిగేటట్టు చేయాలని కోరుకుంటున్నారు పువ్వు గుర్తు కార్యకర్తలు. అంతేగాని చిప్పల నూకలు శిల్లంకల్లం అన్నట్టు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు చేస్తే ఇలా కేంద్ర కార్యవర్గాలకెళ్ళి తీసేసిరు, రేపు కేంద్ర సర్కార్లో ఉన్న మంత్రి పదవులకెళ్ళి కూడా తీసేస్తారు. కాబట్టి కమలం పువ్వు పార్టీ కార్యకర్తలు కలలు కంటున్నట్టు కలిసిమెలిసి పని
చేయరని మాట్లాడుకుంటారట బీజేపీ పార్టీ అంటే జర ఇష్టం ఉన్నోళ్ళు. అంతేగాని తెలంగాణలో ఆయమన లీడర్ లేడు. వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సర్కార్ని తీసుకొచ్చే తెలివి లేదు, ఎన్నటి కలిసిమెలిసి పనిచేసే ఓపిక లేదు అని సెంటర్ వాళ్ళు తక్కువ అంచనా ఇస్తట్టు చేయకూర్రి అని కోరుకుంటున్నారట కమలం పార్టీ అంటే కాయసున్నోళ్ళు. ఇక ఇదే ముచ్చట మీద సెంటర్ బీజేపీ లీడర్లకు తెలంగాణ అంటే లెక్కలేదు, పార్లమెంట్లో తెలంగాణ విభజనను పాకిస్తాన్ దేశ విభజన తీరుగా పోల్చిర్రు, తల్లిని చంపి బిడ్డను బయటికి తీసిరని అన్నారు. ఇక ఇప్పుడు మన తెలంగాణ లీడర్లకు సెంటర్ కార్యవర్గంలో ఒక్కలను కూడా తీసుకోలేదని ఇంకొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ముందు ముందైనా తెలంగాణలో గుర్తించి సెంటర్ కమిటీలకు తీసుకుంటారో, ఇక లీడర్లు కూడా గ్రూపులు గుంపులు కట్టి గిల్లి కజ్జాలు పెట్టుకోకుంటే కమలాన్ని వికసించేటట్టు చేస్తారో చూడాలి.